ఆత్మలను రక్షించడానికి, అలాగే మన మన విశ్వాసంలో ఉన్న బిడ్డలను కూడా విశ్వాసంలోని పెంపొందించే విధంగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడండి. అటువంటి కృప దేవుడు మన కుటుంబానికి ఇచ్చినందుకు వేలాది స్తుతులు తెలియజేసుకుంటున్నాను. అయితే నాకైతే ఈ ప్రాబ్లం అనేది మా ఇంట్లోని స్టార్ట్ అయినప్పుడు ముఖ్యంగా మా సంఘం, ఆ తర్వాత మరి ముఖ్యంగా ఈ అయినపురం సంఘమే. ఈ 2 సంఘాలే నాకు మెయిన్. తర్వాత ఇంకొక సంఘం ఉంది కాకినాడలోని, అది మా మిస్సెస్ వాళ్ళ చెల్లెళ్ళ సంఘం అనమాట. అయితే ఈ 3 సంఘాలు మా గురించి ప్రార్థన చేయని రోజంటూ లేదు. డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏ జబ్బుకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, పర్లేదమ్మా, నీకు 1% నువ్వు బతికే ఛాన్స్ ఉందంటే మనం ఏమనుకుంటాం, పర్లేదు బ్రతకగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అవునా కదండి? అదే డాక్టర్ ఏ వ్యాధి నా భార్య కలిగి ఉందో అదే డాక్టర్ 2 సార్లు, ఒకసారి 2 సార్లు చనిపోతుంది, బ్రతకదు, తీసుకుపోండి అన్నారు. అలాంటి స్థితి నుంచి దేవుడు ఇప్పుడు మేము సంతోషంగా ఆనందంగా ఈ మందిరంలో ఉండడానికి, మీ అందరి ముందు సాక్ష్యం చెప్పడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవుడికే. అది మరి ముఖ్యంగా సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన. మా సంఘ కాపరి ఇప్పుడు వస్తారు, మీకు వాక్యం చెప్తారు, మా పాస్టర్ గారు, అలాగే ఇక్కడ అయినపురం పాస్టర్ గారు కూడా కన్నీటి ప్రార్థనతో చేసిన కన్నీటి ప్రార్థన వ్యర్థంగా పోలేదండి. మన సంఘ కాపరుల ప్రార్థన మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరమని మా కుటుంబంలోనైతే దేవుడు నిరూపించాడు. అలాగే మేము ఇంత ఆనందంగా నా భార్య ఈ స్థితిలో ఉన్నదంటే దేవాది దేవుడిని వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేనే సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, కానీ నా భార్య సజీవంగా మీ అందరి ముందు నిలబడింది. తనే చెప్పాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అందుకని లాస్ట్లో నేను మరలా కన్క్లూజన్ ఇస్తాను. ఇప్పుడు మాత్రం సాక్ష్యం మాత్రం నా భార్య మొత్తం ఇస్తుంది. మీ అందరూ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, అలాగే పెద్ద పాస్టర్ గారికి, పెద్ద పాస్టమ్మ గారికి, కూడి ఉన్న సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు సజీవంగా ఈ పరిశుద్ధుల ఎదుట నిలవబడి ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నానంటే అది కేవలం దేవుని కృప. ఆయన కృప తప్ప వేరొకటి లేదు. మరణపు అంచుల వరకు వెళ్ళిన నన్ను దేవుడు ఈ విధముగా సజీవంగా నిలబెట్టాడంటే అది ఆయన మహిమ కొరకే నేను నమ్ముతున్నాను. అయితే మీ అందరూ ప్రార్థించిన రీతిలో ఈరోజు ఈ విధముగా సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా భర్త చెప్పినట్లు 2024 సంవత్సరం మా జీవితంలో మరిచిపోలేని సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యి ఇది 21st ఇయర్ అనమాట. ఇంతవరకు ఏ రోజు ఒక ఫీవర్ లేకపోతే కొంచెం జలుబు ఇదే పరిస్థితి తప్ప నాకు ఏ రోజు నేను బెడ్ మీద లేననమాట. అంటే నా పిల్లలు పుట్టినప్పుడు సర్జరీ సిజేరియన్ అనమాట నాకు 2ని. అప్పుడే నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం తప్ప ఏ రోజు నేను సిక్ అయింది లేదు 20 ఇయర్స్లోని. అయితే 2024లో ఒక భయంకరమైన బ్రెస్ట్ క్యాన్సర్కి నేను గురయ్యాను. అయితే జనవరిలో చిన్నది నాకు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్లో చిన్న గడ్డగా వచ్చిందనమాట. అది చిన్నదే కదా అని నేను వదిలేసాను. అయితే అది తగ్గిపోతుందిలే అనుకున్నాను. అయితే మార్చ్ ఆ టైంకి కొంచెం అది సైజు పెరిగిందనమాట. సైజు పెరిగినప్పటికీ నాకు ఏది చిన్న సమస్య వచ్చినా ఫస్ట్ డాక్టర్స్ దగ్గరికి పరిగెట్టను, కానీ దేవుని దగ్గరికే వెళ్ళడం నాకు ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి అలవాటు అనమాట. మా తల్లిదండ్రులు, మా సంఘం పెంచిన విశ్వాసం అదే నాకు అలవాటు. అయితే ప్రార్థన చేస్తే తగ్గిపోతుందిలే అన్న ఆ నమ్మకంతోనే మా చెల్లెళ్ళ హస్బెండ్
ఆయన చాలా ప్రార్థనా పరులు పాస్టర్ గారు. ఆయనతో నేను చాలా క్లోజ్‌గా అంటే సేవకులు కానీ అన్నయ్య అనే పిలిచి ఆయనతో ఎక్కువ పర్సనల్‌గా ఏదైనా ప్రార్థనలో ఎక్కువ గడపడం ఇష్టం అనమాట ఆయనతో. అయితే అని చెప్పి కాకినాడ వెళ్ళిపోదాం. కాకినాడ వెళ్ళి అక్కడ ప్రేయర్‌లో ఉంటే తగ్గిపోతుంది కదా అని కాకినాడ వచ్చేసాను మార్చిలోని. వచ్చి ప్రేయర్ చేసి తర్వాత అక్కడ ఒకసారి డాక్టర్‌కి చూపించుకుంటే మంచిది కదమ్మా అని అన్నారు. అయితే అక్కడ కాకినాడలో ఒక హాస్పిటల్‌కి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు మెమోగ్రామ్ టెస్ట్ చేస్తామని చెప్పి చేసినప్పుడు చాలా రఫ్ హ్యాండ్లింగ్ చేశారనమాట నన్ను. అంటే ఇష్టానుసారంగా మాట్లాడడము, తర్వాత ఒక పేషెంట్‌ని చూసే విధముగా కాదు గానీ, ఆ చేసే విధానం కూడా చాలా రఫ్‌గా చేసినప్పటికి నాకు చాలా భయమనిపిచ్చింది. అప్పుడే నేను అనుకున్నాను ఇంకెప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదు. ట్రీట్మెంట్ అలాంటివి ఏం తీసుకోకూడదు అనుకుని ప్రేయర్‌లో ఉండి సాధించొచ్చులే అనుకున్నాను. అయితే మార్చి నెల అలా గడిచిపోయింది. ఏప్రిల్‌లో నా భర్త ఫిబ్రవరిలోనే మేము ఎప్పుడు పిల్లల్ని హాలిడేస్ అయినప్పుడు ఏదన్నా క్యాంప్‌కి వెళ్ళడం ఇష్టపడతామనమాట. అయితే బెంగుళూరు, ఊటీ, మైసూర్ ఇవి తిరగాలి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్‌లో వెళ్ళాలి కదా అనేసని ఫిబ్రవరిలోనే రిజర్వేషన్ చేయించేశారనమాట నా భర్త. అక్కడ మా మామయ్య వాళ్ళ అబ్బాయి బెంగుళూరులో ఉన్నాడని తన దగ్గర స్టే చేసి అక్కడి నుండి అన్నీ చూసుకొని వచ్చేద్దాం. 1 వీకే ట్రిప్ అనమాట. అయితే బెంగుళూరు వెళ్ళాము. ఏప్రిల్ 28ని వెళ్ళామనమాట అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకొని అన్నీ అయిపోయింది. అయితే నా భర్తకి ఆఫీస్ నుండి కాల్ వచ్చిందనమాట. మీకు ప్రమోషన్ టెస్ట్ ఉంది. మే 6ని మీకు ఎగ్జామ్ ఉంది. కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలని ఫోన్ వచ్చినప్పుడు మా భర్త నన్ను, నా పిల్లల్ని అక్కడే ఉండి మీకు ఎలాగ రిజర్వేషన్ 6కి, 5కి చేయించాను కదమ్మా! నేను ముందు వెళ్ళిపోతాను అని చెప్పి తను ముందుగా 30th అనుకుంటాను బయలుదేరారు తను. 30th మే 3 అనుకుంటాను తను బయలుదేరుతున్నారనమాట. బయలుదేరుతుంటే నేను ఇంక తను వెళ్ళిపోవడానికి 11 వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. అయితే వెళ్ళే ముందు ప్రేయర్ చేయమ్మా అనేసంటే నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు నిప్పుల నుండి బ్లడ్ పడడం స్టార్ట్ అయిందనమాట. అలా స్టార్ట్ అయినప్పుడు నాకేదో డ్రాప్ పడుతుంది అనేసని నేను అనుకుని వెంటనే ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకసారి వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తానని వెళ్ళి చూసినప్పటికి నిప్పుల నుండి బ్లడ్ పడడం స్టార్ట్ అయింది. అయితే నా భర్తకి నేను చెప్పలేదు. ఎందుకంటే ఆ టెస్ట్ 1 ఇయర్ వరకు మళ్ళీ పెట్టరు. నా వల్ల తన ప్రమోషన్ ఆగిపోతుందనేసని చెప్పకుండానే నేను పంపించేసాను దాన్ని. తను బయలుదేరి వెళ్ళిపోయారు. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేస్తే అప్పటికి నేను ఏడుస్తున్నాను ఇంట్లోని. ఏడుస్తుంటే మమ్మీ ఎందుకు డాడీ వెళ్ళిపోతే ఎంత ఏడ్చేయడం, ఇంకా నువ్వు ఇలాగే ఉంటావు ఎప్పుడూని డాడీ డాడీ అంటూ ఉంటావు. ఎందుకు డాడీ వెళ్ళిపోతే మనం ఒక 2 డేస్‌లో మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాం కదా! నేనున్నాను కదా! అనేసని అన్నాడు. అనంటే కాదు నాన్న నా ప్రాబ్లమ్ వేరే అని చెప్పి ఊరుకున్నాను. అయితే తను సగం దూరం వెళ్ళిపోయాక నేను కాల్ చేశాననమాట. కాల్ చేసి ఏవండీ నాకు ఏడుస్తుంటే తిను ఒక మాట అన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఇలా నాకు ఇప్పటి నుండి ఇలా స్టార్ట్ అయ్యింది అనగానే తిను చాలా కంగారు పడిపోయి ఏడుపు స్టార్ట్ చేశారు. ముందుగానే చెప్తే నేను తీసుకెళ్ళిపోదును కదా! లేకపోతే నేను ఆగిపోదును కదా ప్రయాణం అనేసని అన్నారు. అని అంటే వద్దులేండి అండి నేను నీకు తెలియట్లేదు అది మంచిది కాదు. నేను వచ్చేస్తాను వెనక్కంటే వద్దు మేము వస్తాంలేండి అని తీసుకెళ్ళిపో వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోయారనమాట తను. వెళ్ళిపోయినప్పుడు నేను ఉండిపోయి మేము 6థ్‌కి వచ్చేస్తాం. మే 6థ్‌కి వైజాగ్ వచ్చేసాము. వచ్చిన తర్వాత మే 19థ్‌ని నేను కాకినాడ మళ్ళీ అక్కడ ప్రేయర్ చేయించుకుందాంలే అనేసని మే 19థ్‌ని కాకినాడ వచ్చేసాను. పిల్లల్ని హాలిడేసే కదా అని పిల్లల్ని తీసుకొని వచ్చాము. వాళ్ళు నాతో పాటు కొన్ని రోజులు ఉండి వచ్చేసారు. నేను ఒక్కదాన్నే ప్రేయర్‌లో ఉందాంలే అని ఉండిపోయాను. అయితే మే నెల జూన్ అక్కడే ఉన్నాను. జూన్ 24th కల్లా ఇంకా తగ్గట్లేదు. అక్కడ డాక్టర్ చూపించుకుంటే ఇక్కడ నా భర్త కూడా ఫోర్స్ చేస్తున్నారు హాస్పిటల్‌కి వెళ్దామమ్మా ఉండొద్దు అనేసని. అయితే జూన్‌లో నేను 24th ఇంటికి వచ్చేసామనమాట. వైజాగ్ వచ్చిన తర్వాత కాకినాడ నుండి. అప్పుడు మా పాస్టర్ గారు జాన్ వుడ్ గారు వారితోని నా భార్య నా మాట వినట్లేదండి. హాస్పిటల్‌కి వెళ్దామంటే రావట్లేదు. మీరన్నా చెప్పండి పాస్టర్ గారు అని చెప్పారు. చెప్పినప్పుడు మా పాస్టర్ గారు వచ్చి మాట్లాడారు. అమ్మ విశ్వాసం ఉండొచ్చు కానీ
అది కుటుంబం అంతటికీ ఉండాలి. డాక్టర్ ఏమి హాస్పిటల్‌కి వెళ్ళొద్దు, దేవుడేమి హాస్పిటల్‌కి వెళ్ళొద్దు, డాక్టర్‌లకి చూపించుకోవద్దని ఏం చెప్పలేదు కదా! మెడిసిన్ వాడకూడదని చెప్పలేదు కదా! చూపించుకోండి, చూపించుకుంటే మనకి ఏంటన్నది తెలుస్తుంది కదా! దాని తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకోవచ్చు కదా! అని మా పాస్టర్ గారు చెప్పారు. అయితే సరేనండి పాస్టర్ గారు వెళ్తానండి అని అలా నెగ్లెక్ట్ చేసేసాను జూన్ నెల కూడా. జూలైలో ఇంకా మాట వినట్లేదని మా మామయ్య గారుని, మా బావగారు ఇంటికొచ్చారనమాట. ఇంటికొచ్చి మా మామయ్య గారు చేతులు జోడించి, "అమ్మ, నా కొడుకు అన్యాయం అయిపోతాడు, ఏమన్నా అయిందంటే వాడి కుటుంబం ఏమవ్వాలో నీకు అర్థం కావట్లేదు. చిన్న బిడ్డలు ఏమైపోతారు. హాస్పిటల్‌కి వెళ్ళమ్మా, నా కూతురు లాంటిదానివి, నీకు చెప్తున్నాను. అర్థం చేసుకోమ్మా కుటుంబ పరిస్థితిని" అని మామయ్య గారు అన్నారు. సరేనండి మామయ్య గారు, ఒక 1 వీక్ టైం ఇవ్వండి, నేను వెళ్తానండి అని చెప్పినప్పుడు అప్పుడు నా భర్త ఒక కండిషన్ పెట్టారు. "ఈ 1 వీక్ తర్వాత నువ్వేం చెప్పినా నేను వినను. నేను చెప్పిందే నువ్వు వినాలి" అన్నారు. సరేనండి అని 1 వీక్ తర్వాత ఇంకా అప్పటికే మా పాస్టర్ అమ్మగారు వాళ్ళ తమ్ముడు ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, కాకినాడలో నేను టెస్ట్ చేయించుకున్నానని, మెమోగ్రాము స్కానింగ్ ఒకటి తీశారు. ఆ రిపోర్ట్స్ అప్పటికి వాళ్ళు ఏం చెప్పారంటే ఫైబ్రాయిడ్ గడ్డ మాత్రమే ఇది, ఇంకేం కాదు అని చెప్పారు. అయితే అదే కదా అని దాంతోనే ఉండిపోయాను కానీ నేను ఇలా క్యాన్సర్ కానీ అలాంటిది ఏది ఆలోచనే లేదనమాట అసలు నాకు. అయితే మా పాస్టర్ అమ్మగారు వాళ్ళ తమ్ముడు గారు హాస్పిటల్‌లో చేస్తారనమాట. అయితే ఆయనకి ఈ పాత రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని చెప్దామని తనకి ఇచ్చాము. ఇస్తే ఆయన డాక్టర్‌కి చూపించినప్పుడు వాళ్ళు వెంటనే ఇక్కడ ఏమీ అవ్వదు, ఇది ఓన్లీ క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకోవాలని చెప్పారు డాక్టర్ అని అనగానే, ఇంకా ఆ హాస్పిటల్‌కి వెళ్ళకుండా నా భర్త స్నేహితులు ఒమేగా హాస్పిటల్ అని అక్కడ విశాఖపట్నంలో ఉంది. అది చాలా పెద్ద హాస్పిటల్, అక్కడ మంచిగా చూస్తారు, ట్రీట్మెంట్ అది బాగుంటుందని చెప్పిన తర్వాత నా భర్త అక్కడ జూలై 17ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు. వాళ్ళు తీసుకువెళ్ళగానే చూసి వెంటనే పెట్ స్కాన్, బయాప్సీ తీయాలని చెప్పారనమాట. అయితే తీయాలని చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరికన్నా బయాప్సీ చేస్తారు, తర్వాత పెట్ స్కాన్ తీస్తారనమాట. అయితే నాకు దానికి వ్యతిరేకంగా ఫస్టే పెట్ స్కాన్ చేశారు. జూలై 17 వెళ్ళాం, 20నే స్కానింగ్ తీసేయాలని చెప్పారు. అయితే జూలై 20ని పెట్ స్కాన్ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత బయాప్సీ చేస్తామని చెప్పారు. అయితే పెట్ స్కాన్ తీయించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఉన్న పలంగా ఆ 1 వీక్‌లోనే గడ్డ సైజు పెరిగిపోయిందనమాట. అంటే చాలా విపరీతంగా పెరిగిపోవడము, సైజు అలా పెరిగిపోయిన తర్వాత బయాప్సీ చేశారు. బయాప్సీ తీసిన తర్వాత ఇది ట్రిపుల్ నెగెటివ్ క్యాన్సర్ అని నిర్ధారించారనమాట డాక్టర్సు. అంటే ఇది చాలామంది వందల మందిలో ఒకళ్ళకి అలా వస్తుంది. ఇది ఏంటంటే ఉన్న పలంగా సైజు పెరిగిపోవడమే, చాలా త్వరగా పెరిగిపోతుంది అనేసని చెప్పారు. అయితే సరే అని వాళ్ళు మీకు ఇంకా సీరియస్‌గా అంటే బయాప్సీ తీసిన తర్వాత ఇంకా మీకేమైనా ఇబ్బంది అయితే రండి హాస్పిటల్‌కి అని చెప్పారు. అయితే ఇంటికొచ్చేసాం మేము. ఆ జూలై నెల అలా గడిచిపోయింది. అయితే ఆగస్ట్ 4థ్‌ని మా మ్యారేజ్ డే అనమాట. అయితే ఆ రోజు ఫస్ట్ సండే మందిరానికి వెళ్దామంటే అవ్వదు. అప్పటికే నా పరిస్థితి ఎలా అంటే ఒక నైటీ మాత్రమే వేసుకోగలననమాట. ఒక చీర కానీ, డ్రెస్ కానీ కట్టుకోవడానికి అవకాశమే లేదనమాట. నైటీతోనే ఉండిపోవాలి. అయితే ఫస్ట్ సండే కదా, చర్చికి వెళ్దాము, బల్ల మిస్ అయిపోతాను అనుకున్నాను కానీ వెళ్ళడానికి కూడా అవకాశం లేక వెళ్ళలేదు. ఆ రోజు ఏడుస్తూనే ఇంట్లో ఉండిపోయాము. అయితే ఇలా ఏడుస్తూ ఉంటామని మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. వాళ్ళొచ్చి మమ్మల్ని ధైర్యపరచడానికని వచ్చారు. ఆ సండే ఈవినింగ్ ఉన్నారు. ఆ తర్వాత మండే అప్పటికే ఏంటంటే నాకు ఈ గడ్డ ఏమైందంటే పగిలిపోయిందనమాట. ఉన్న గడ్డ కాస్త పగిలిపోయి బ్లీడింగ్ అవుతూ ఉండేది. అయితే డ్రెస్సింగ్ చేయించుకుంటూ ఉండండని చెప్పారు. అయితే నా భర్త వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎర్లీ మార్నింగే లేచి అందరూ లేవకముందే డ్రెస్సింగ్ చేసేస్తానని అందరం బెడ్రూమ్‌లో ఉన్నారు. హాల్‌లో ఏం చేస్తాను, కిచెన్‌లో చేస్తున్నారనమాట. డ్రెస్సింగ్ చేస్తూ ఉండగా మంచి బ్లడ్డే లీక్ అయిపోయిందనమాట. ఆ నరం ఒకటి కట్ అయిపోయి మంచి బ్లడ్ లీక్ అయిపోవడంతో కళ్ళు తిరిగి పడిపోయాను నేను. వెంటనే తిని కంగారు పడిపోయి మా అన్నయ్యని అది పిలిచిన తర్వాత మేము అందరం కలిసి ఇంకా వెంటనే 6:00కి హాస్పిటల్‌కి మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీలో నాకు అంత డ్రెస్సింగ్ అది చేసి అంత అది కట్టినప్పటికీ ఉన్న సైజు కాస్త ఆ బ్యాండేజ్లు అవన్నీ కట్టినప్పుడు చాలా భయంకరంగా ఇంత పెద్ద సైజు అయిపోయిందనమాట. సైజు అయిపోయింది. ఆ తర్వాత డాక్టర్స్ రూమ్‌కి షిఫ్ట్ చేద్దామని చెప్పి అడ్మిట్ చేసేయండి అని చెప్తే రూమ్‌కి షిఫ్ట్ చేశారు.
అది ఆగస్ట్ 5th అనమాట. అడ్మిట్ చేసినప్పుడు నన్ను డాక్టర్ చూడడానికి వచ్చారు. ఆయన పేరు పైడా వెంకటేశ్వరరావు అనమాట. ఆ డాక్టరు వచ్చిన వెంటనే నేను బెడ్ మీద ఉన్నాను చూశారు. చూడగానే నా పరిస్థితి ఎలా ఉందంటే ఇంకొక ఆ గడ్డ మా సైజే కనిపిస్తుంది అంతే, నేను పడుకుని ఉన్నా కూడా. ఆ డాక్టర్ చూసి వెంటనే నా భర్తని చాలా విసుగుగా, అంటే చిరాకుగా, కోపంగా, ఒక కుక్కని గసురుతారు కదా మనం, చీయని ఎలా అంటామో కుక్కని, అలా నా భర్తని చచ్చిపోతుంది ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, పో ఇక్కడ నుండి అని అన్నారనమాట ఆయన. అలా అన్నప్పుడు నా భర్త చాలా ఏడుస్తూ ఇంక ఈ అమ్మ బ్రతక దేవుడి తీసుకెళ్ళిపోని అలా గసినప్పుడు తిను బయటికి వెళ్ళి కాళ్ళన్నా పట్టుకుని ఆయన బ్రతమాలదాము, ఏదో ఒక ట్రీట్మెంట్ చేయండి, నా భార్యను బ్రతికించండి అని చెబుదాం, కాళ్ళు పట్టుకుని నన్ను అడుగుదామని బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పటికీ ఆయన, ఒకసారి చెప్పాను కదా తీసుకుపోమ్మని, బ్రతకదని చెప్పాను కదా, ఒక చంటి పిల్లని వేసుకుని వచ్చినట్టు వచ్చింది, అంత గడ్డ అయిపోతే నేను ఏం చేయగలం, ఎక్కడెక్కడ మేము ఏం ట్రీట్మెంట్ చేయలేము, తీసుకుపో అంటే మళ్ళీ వస్తున్నావు ఏంటి బ్రతిమాలడానికి అని తిట్టినప్పుడు తిన లోపలికి వచ్చేసారు. వచ్చి చాలా నా మీద కోప్పడిపోయారు. ఎన్నిసార్లు చెప్పినాను మాట వినలేదు, ఈరోజు నేనే కదా నష్టపోయాను, నా పిల్లలే కదా నష్టపోయారు, నువ్వు చనిపోతావని చెప్పారు, నువ్వు చనిపోతే మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు చూస్తారు, నా బిడ్డలు నేనే అన్యాయం అయిపోయామని తిని ఏడుస్తున్నారనమాట. తను ఏడుస్తుంటే అప్పుడు నేను ఒక మాట చెప్పాను. నాతో పాటు మా ఆడబడుచు ఉందన్నమాట. శ్రమ దినాన్ని కృంగినవాడు చేతకాని వాడండి, మీరు బాధపడొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పినప్పుడు నువ్వు అలా చెప్తున్నావు కానీ నాకు నమ్మకం లేదు, నువ్వు ఇలా చెప్పుకుంటూ వచ్చి వాక్యం చెప్పుకుంటూ వచ్చి ఇంతవరకు చేసుకున్నావు, నాకు అసలు ఏం చెప్పొద్దు నువ్వని చేతిలో ఉన్న సెల్ ఇసిరైపోతున్నారనమాట. ఇసిరేస్తే నేను చెప్పాను, ఏమంటే ఆగండి ఏమీ కాదు అంటే, ఏమీ కాదంటే ఇప్పుడు చచ్చిపోతావు వెళ్ళిపోమంటున్నారని అంటే ఒక మాట చెప్పాను నేను, అన్ని దారులు మూసుకుపోతే దేవుడు నాకు ఒక దారం తెరుస్తాడండి, కంగారు పడకండి అని అంటే, అప్పుడు తిని ఏం ద్వారం తెరుస్తాడు, ఆ డాక్టర్ వెళ్ళిపోమన్నాడు కదా అంటే, అప్పుడు నేను ఒక మాట చెప్పాను మళ్ళీ, ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో సైన్యం వెనకతలు తరుగుతుంది, వాళ్ళు తప్పించుకోవడానికి ముందు ఎర్ర సముద్రము, వాళ్ళు తప్పించుకోవడానికి మార్గమే లేదు, కానీ ఎర్ర సముద్రాన్ని బాయిల్ చేసి మార్గాన్ని ఏర్పరిచి ఇశ్రాయేలు ప్రజలను ఆరిన్యాలపై నడిపించాడు కదా, అలాగే నాకు ఒక మార్గం తెరిచి దేవుడు నన్ను నడిపిస్తాడు, మీరు వెయిట్ చేయండి అన్నప్పుడు ఒక డాక్టర్ గారు, ఎవరైతే ఫస్ట్ ఆ హాస్పిటల్ హెడ్ రవిశంకర్ అనమాట, ఆ డాక్టర్ గారు లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత నా భర్త ఆ డాక్టర్తో మాట్లాడారనమాట. ఏంటంటే ఇలా పైడా వెంకటేశ్వరరావు సార్ వెళ్ళిపోమన్నారండి మమ్మల్ని, నా భార్య చనిపోతుంది తీసుకెళ్ళిపోమని చెప్పారు అని అనగానే ఆ డాక్టర్ చాలా కోప్పడిపోయారు. ఎవరు ఆ డాక్టర్, ఎందుకు అలా అన్నారు, ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడే ఉండండి, ఇంకా అన్ని రిపోర్ట్స్ రాకుండా ఎలా చెప్పేస్తున్నాడు ఆ డాక్టర్, ఇక్కడే ఉండండి అడ్మిట్ అవ్వండి అని చెప్తే సరే అనేసి అని ఉండిపోయాం మేము. అప్పుడు నా భర్త కూడా కొంచెం ఆలోచించారు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ఉన్నారు. అయితే అలా 5th 6th అంతా అయిపోయింది. అయితే 9th 10th ఆగస్ట్ 10th నాకు సర్జరీకి రెడీ చేశారు. అంటే దీనికన్నా ముందు ఏంటంటే నా భర్త వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని అక్కడ పినాకిల్ హాస్పిటల్లో డాక్టర్ ఉంటే వాళ్ళని కలుద్దామని వెళ్ళినప్పుడు ఆవిడ టాయిలెట్ కల్చర్ అని ఒక టెస్ట్ ఉంటుందండి, ఒక సర్జరీ ఉంటుంది, అంటే గడ్డ ఎంత ఉందో ఆ భాగం తీసేసి తర్వాత ఆవిడ కొంచెం బాగా ఉన్న తర్వాత మిగిలినది చెయ్యొచ్చు, ఆ చిన్న సర్జరీ ఉంటుంది అది చేస్తారేమో అడగండి అనేసి తినకి సజెషన్ ఇచ్చారు. ఆ మాట వచ్చి ఒమేగా హాస్పిటల్లో నేను ఏ హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యానో ఆ డాక్టర్కి చెప్పారనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా చిన్నది చేయడం పెద్ద చేయడం ఎందుకంటే మొత్తం చేసేస్తాము సర్జరీ అని చెప్పారు. అయితే 8th నైట్ నా భర్తకి 4 డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. మీ ఆవిడకి సర్జరీ అయితే చేస్తాం కానీ తన బ్రతకదు, మేము 99.1% కూడా అంటే ఒక 0.1% మేము ఇవ్వగలం అంతే ఛాన్సు, మిగిలిందైతే మేమేం ఛాన్స్ ఇవ్వలేము, ఎందుకంటే తను ఒకవేళ సర్జరీ చేసినా బెడ్ మీదే ఉంటుంది, మహా అయితే ఒక 2 నెలలు లేదా 6 నెలలు బ్రతుకుతుంది అంతే. సర్జరీ చేసిన తర్వాత కూడా బెడ్ మీదే ఉంటుంది, తను యూరిన్ బంద్ అయిపోతుంది, డైజెషన్ ఉండదు, ఏం చేసినా ఉపయోగం ఉండదు తనకి. సర్జరీ అయితే మటుకు చేస్తాం కానీ
బ్రతికైతే మట్టుకు ఉండదు. ఒక 2 మంత్సే అంతే మీకు. అది కూడా బెడ్ మీదే ఉంటదని దీనికి ఆ నైటే కౌన్సెలింగ్ ఇచ్చారంట. నాకు సర్జరీకి రెడీ చేసే ముందే. అయితే నాకు హ్మ్. 9థ్‌ని మా అబ్బాయి బర్త్‌డే ఇంటి దగ్గరే ఉన్నారు. మేము హాస్పిటల్‌లో ఉన్నాం. అడ్మిట్ అయిన దగ్గర నుండి 5వ తారీఖున నా భర్త ఇంటికి వెళ్ళడం కానీ ఏమీ లేదు. నాతోనే ఉండిపోయారు. నాతో పాటు మా ఆడపడుచు నాతోనే నేను ఎన్ని రోజులు హాస్పిటల్‌లో ఉన్నానో అన్ని రోజులు మా ఆడపడుచు నాతో ఉండిపోయిందనమాట. అయితే అంతకన్నా ముందు సర్జరీ కన్నా ముందు దేవుడు నాకు 2 వాక్యాలు చూపించాడనమాట. ఏంటంటే కీర్తనలు 118, 15 వచనంలో నేను చావను సజీవుడినై ఆయన కార్యాలు ఆయన క్రియలు వివరిస్తాను అన్న మాట ఒకటి. యెషయా గ్రంథము 36 అధ్యాయము 37 అధ్యాయం నాకు గుర్తులేదు కానీ అందులో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఈ మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమని ఆ 2 మాటలు నాకు దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు అంతే నాకు చాలా ధైర్యం వచ్చింది ఆ మాటలను బట్టి. నేను చాలా ధైర్యం పొందుకొని నేను చాలా నెమ్మదిగా ఉన్నాననమాట. ఉన్నప్పుడు సర్జరీకి వాళ్ళు రెడీ చేసేశారు. రెడీ చేస్తే ఈ మాటలన్నీ చెప్పడంతో నా భర్త చాలా ఏడుస్తూనే ఉన్నారు. మా రిలేషన్ అంతా వచ్చేసారు. మా అత్తగారి తరపున, మా అమ్మగారి తరపున వాళ్ళందరూ వచ్చి హాస్పిటల్‌లో ఉన్నారు. అయితే 10థ్‌నే సర్జరీ అనమాట నాకు. నైటే అంతా రెడీ చేసేశారు. 10థ్ మార్నింగ్ 8:00కి సర్జరీకి తీసుకెళ్తాము. 12 కల్లా సర్జరీ అయిపోద్దని చెప్పారు డాక్టర్స్. అయితే తీసుకెళ్తున్నప్పుడు తను చాలా ఏడుస్తూనే ఉన్నారనమాట. ఏడుస్తూనే ఉంటే నన్ను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళే ముందు చాలా ఎక్కువ ఏడ్చారు. ఏడిస్తే నేనే తనకి ధైర్యం చెప్పాను. "ఎందుకు ఏడుస్తున్నారండి? మనం నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. మనకు అన్యాయం చేయడు. నేను మంచిగానే వచ్చేస్తాను. టెన్షన్ పడకండి" అంటే ఎందుకంటే తనకు ముందే డాక్టర్లు చెప్పేసారు. నాకు ఆ విషయం తెలీదు. నేను చనిపోతాను, 2 నెలలే బ్రతుకుతాను ఆ మాటలేవి నాకు తెలీదు. తనకు ముందుగా చెప్పడంతో తను ఏడుస్తూనే ఉన్నారు. అయితే నన్ను సర్జరీకి తీసుకెళ్లారు. నేను 8 గంటలకు తీసుకెళ్ళి 12 గంటలకు పంపిస్తానన్న వాళ్ళు కాస్త సాయంకాలం 4 అయినా నన్ను ఆపరేషన్ థియేటర్‌లో నుండి బయటికి తీసుకురాలేదనమాట. ఇక్కడ బయట మా అన్నయ్యలు అందరూ మా నా భర్త, మా బావగారు వీళ్ళందరూ బయట టెన్షన్ పడుతూనే ఉన్నారు. అయితే 4:00కి నన్ను బయటికి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఐసీయూలో పెడతారు కదా! సర్జరీ అయిన తర్వాత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేసేశారు. అయితే ఐసీయూలో ఉండగా నాకు స్పృహ వచ్చిన తర్వాత నా భర్త వచ్చి చూసి వెళ్ళిపోయారనమాట. అయితే ఐసీయూలో ఒక 25 బెడ్లు ఉన్నాయన్నమాట రూమ్ అంతటికిని. ముగ్గురు పేషెంట్లు. నేను, నా బెడ్ తర్వాత ఒక మగతను, అవతల పక్కకు 5 బెడ్ల తర్వాత ఒక లేడీ ఆవిడ ఒక 50 ఇయర్స్ ఉంటాయి. ఆ ముగ్గురమే ఉన్నామనమాట 25 బెడ్లకిని. అయితే ఉన్నప్పుడు నా పక్క బెడ్ అతనేమో అస్తమాలు సిస్టర్స్‌ని పిలిచి నన్ను రూమ్‌కి షిఫ్ట్ చేసేయండి. ఈ ఐసీయూలో నేను ఉండలేకపోతున్నాను అని అంటే అతను ఆ ఈవినింగ్ షిఫ్ట్ చేశారు. ఇంక నేను ఆవిడే ఉన్నామనమాట ఐసీయూ మొత్తానికి. ఇద్దరు సిస్టర్స్ మాతో ఉన్నారనమాట. అయితే నాకు ఈ సర్జరీ అయిన తర్వాత ఏంటంటే బ్లడ్ చాలా తగ్గిపోయింది. 4%కి వచ్చిందనమాట. ఉన్న బ్లడ్ కాస్త బ్లడ్ ఏమీ లేదు 4కి వచ్చేసి నాకు బ్లడ్ ఎక్కించాలి అని చెప్పారనమాట. అయితే వాళ్ళు ఆ సిస్టర్స్ అలా ఉండగా నాకు మెలుకువ వచ్చిన తర్వాత మా చర్చ్‌లో ఒక సిస్టర్ ఉన్నారు. నర్స్ అనమాట. తన ఫ్రెండ్ నేను ఏ హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ అయ్యానో ఆ హాస్పిటల్‌లోనే తన ఫ్రెండ్ చేస్తుందనమాట నర్స్‌గాని. ఆ అమ్మాయి ఐసీయూకి రాగానే నేను గుడ్ మార్నింగ్ సిస్టర్ అని పలకరించినప్పుడు, గుడ్ మార్నింగే గానీ అని అన్నది. ఆపరేషన్ అయిపోయిందండి. నిన్న సర్జరీ అయిపోయిందని చెప్తే, సర్జరీ అయ్యింది కానీ నువ్వు బ్రతకవు డాక్టర్ చెప్పారు మాకు. నువ్వు బ్రతకవని చెప్పారు అని అన్నారు. ఆ సిస్టర్ అలా అనగానే ఎవరన్నా చనిపోయే మనిషి దగ్గరికి వచ్చి నువ్వు చనిపోతావంటే ఎవరికైనా టెన్షన్ వచ్చేస్తది. ఒక 2 రోజులు బ్రతికేవాడు కూడా ముందే చెప్పిన వెంటనే చనిపోతారు. కానీ ఆ సిస్టర్ అలా చెప్పగానే అవునా సిస్టర్, ఓకే సిస్టర్ అన్నాను నేను. అని అనగానే ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక పేషెంట్ రూమ్‌కి షిఫ్ట్ చేశారు. నేను వేరే ఆవిడ ఉన్నారు కదా! ఆవిడకి ఆ నైట్ హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ నైట్ 12:00 ఆవిడ చనిపోయింది. చనిపోగానే ఇంక నేను ఒక్కదాన్నే ఆ మొత్తం ఐసీయూకి నేను, ఆ ఇద్దరు సిస్టర్సే ఉన్నామనమాట. అయినా కానీ నేను ధైర్యంగానే ఉన్నాను. అయితే బ్లడ్ ఎక్కిస్తున్నారు నాకు. ఎక్కిస్తున్నప్పుడు ఉన్న పాలంగా నా బీపీ 160, 170కి అలా వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోగానే ఆ సిస్టర్స్ చూసి టెన్షన్ పడిపోయి ఆ 12:00 టైంలో డాక్టర్‌కి ఫోన్ చేసి, "ప్రమిళ గారిది బీపీ పెరిగిపోతుందండి. మేము బ్లడ్ ఎక్కించాలా వద్దా?" అని అడిగినప్పుడు డాక్టర్ ఆపేయండి. అంత బీపీ ఉన్నప్పుడు ఎక్కించకూడదు. తర్వాత ఇబ్బంది అవుతుంది అనగానే వాళ్ళు ఆపేశారు. అయితే ఈ మాటలన్నీ నాకు వినబడుతున్నాయి. వాళ్ళ ఫోన్‌లో డాక్టర్‌తో కంగారు పడుతూ చెప్పడం. ఇవన్నీ వినపడుతున్నప్పుడు నా బీపీ అంత పెరిగిపోయింది అన్నప్పుడు నేను ఒక్కటే బెడ్ మీద పడుకొని నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయాల భీతియాల నా పాట పాడుకుంటూ పడుకున్నాను నేను. పడుకున్నప్పటికీ
అలా బీపీ డౌన్ అయిపోయి బీపీ నార్మల్‌కి వచ్చేసిందనమాట. రాగానే మళ్ళీ బ్లడ్ ఎక్కించడం స్టార్ట్ చేశారు. అలా 3 డేస్ నన్ను ఐసీయూలోనే ఉంచారు. తర్వాత రూమ్‌కి షిఫ్ట్ చేశారనమాట. నాకు సర్జరీ ఎక్కడెక్కడంటే లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ తీసేశారు. అది కవర్ చేయడానికి వెనకాతల ఫ్లెష్ అంతా తీసి ఫ్రంట్ ఏశారు. మళ్ళీ అది కవర్ చేయడానికి ఈ తొడ మీద స్కిన్ అంతా తీసి వెనకాతల ఏశారనమాట. 3 చోట్ల నాకు గాయాలు. అయితే లేవలేని స్థితి అన్నమాట. రూమ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత అప్పటి వరకు సర్జరీ ఒక ప్రాబ్లమ్ అయితే అక్కడ నుండి నాకు ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ ఎప్పుడు చూసినా 104, 105 ఫీవరే. దాంతోపాటు షివరింగ్ అనమాట. వణుకుపోవడమే తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇంకా ఫీవర్ తగ్గేది కాదు. ఈ ఫీవర్ తగ్గడానికి మెడిసిన్ ఇద్దామంటే ఈలోపు వణుకుపోవడం ఇలా ఉండి ఎన్ని దుప్పట్లు కప్పినా వణుకు ఆగేది. దానికి ఒక మెడిసిన్ ఇచ్చేవారు. అది తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫీవర్‌కి ఒక మెడిసిన్ అలా ఎక్కిస్తూనే ఉండేవారు. అలా ఫీవర్ తగ్గేది కాదు. అలా మెడిసిన్స్ ఎక్కిస్తానండి. ఈ లెఫ్ట్ సైడ్ నాకు సర్జరీ అయిన కారణంగా ఈ చెయ్యి ఇంకా 1 ఇయర్ వరకు దేనికి వాడకూడదని చెప్పారు. ఏది చేసినా ఈ రైట్ హ్యాండ్‌కే చెయ్యాలన్నారు. అయితే నాకు ఈ రైట్ హ్యాండ్ ఒక్కదానికి 1200 సిలిండర్లు ఎక్కాయన్నమాట. మెడిసిన్స్, ఇంజెక్షన్స్, సిలిండర్స్ కలిపి రైట్ హ్యాండ్ ఒక్కదానికి 1200 బాటిల్స్ ఎక్కాయన్నమాట నాకు. ఈ చెయ్యి వాడకూడదు కనుక అలాగే తట్టుకుని ఉన్నాం. అయితే ఎవరికి సర్జరీ అయినా ఒక 5 డేస్ మాత్రమే హాస్పిటల్‌లో ఉంచుతారు. 5th డే డిశ్చార్జ్ ఇచ్చేస్తారనమాట. అయితే నాకు ఈ కండిషన్ వల్ల ఇన్ఫెక్షన్ అయిపోవడం, వెనకాతల కుట్లు విడిపోయి మంచి బ్లడ్డే లీక్ అయిపోవడం ఇలాగ అన్నీ అవ్వడంతో 1 మంత్ నేను హాస్పిటల్‌లోనే ఉండిపోయాననమాట. 1 మంత్ ఉండిపోయేసరికి వాళ్ళకి విసుగొచ్చేసింది ఆ డాక్టర్స్‌కి. విసుగొచ్చేసి ఏ పేషెంట్ హాస్పిటల్ కట్టిన తర్వాత ఏ పేషెంట్ ఇన్ని రోజులు లేరండి. ఒక 5 డేస్ మాత్రమే ఉన్నారు. మేము పంపించేసేవాళ్ళం. మీ ఆవిడ ఒక్కలే ఇక 1 మంత్ ఉన్నారు. మాకేం చెయ్యాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో. ఆ ఒమేగా హాస్పిటల్‌లో ఉన్న మెడిసిన్ అంతా మీ ఆవిడకి వాడాము. వాడని మెడిసిన్ లేదు. చెయ్యని ట్రీట్మెంట్ అంటూ లేదు. అన్నీ చేసాం కానీ మాకు అర్థం కావట్లేదు ఈవిడ కండిషను. ఇంటికి తీసుకెళ్ళిపోండి. పిల్లల్ని, ఇంటి వాతావరణాన్ని చూసి ఆవిడ ఏమన్నా కొంచెం బాగుంటుందేమో తీసుకెళ్ళిపోండి. మేము డిశ్చార్జ్ ఇచ్చేస్తామని ఆగస్టు 28 కల్లా పంపించేశారనమాట. 1 మంత్ పంపించిన తర్వాత ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చినా నా కండిషన్ అలాగే ఉంది. ఇంటికొచ్చి ఓ 2 డేస్ ఉన్నాం అంతే. 2 డేస్ ఉన్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్. బ్లడ్ మళ్ళీ 4కి వచ్చిందనమాట. ఎక్కిచ్చిన బ్లడ్ 4కి వచ్చింది. వచ్చేస్తే ఎలా ఉంటది బ్లడ్ లేకపోతే వణుకొచ్చేస్తది, గుండె దడ వచ్చేస్తది. నేను ఇలా బాత్రూమ్‌కి వెళ్ళి వచ్చినప్పటికి గుండె స్పీడ్‌గా కొట్టేసుకుంటున్నప్పటికి నేను కంగారు పడి వెంటనే మళ్ళీ దగ్గరలో కిమ్స్ హాస్పిటల్ ఉంది. పేషెంట్ రాలేదు. అక్కడి నుండి ఒక మనిషిని పంపించి ఇంట్లోనే బ్లడ్ టెస్ట్ చేయండి అనగానే ఇంట్లో బ్లడ్ కలెక్ట్ చేసి వాళ్ళు వెళ్ళినప్పటికి రిపోర్ట్స్ మళ్ళీ బ్లడ్ లేదు అని వచ్చింది. వెంటనే తిను మళ్ళీ అడ్మిట్ చేయడానికి ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే కిమ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ అడ్మిట్ చేసి నా కండిషన్ అంతా డాక్టర్‌కి చెప్పారనమాట. అప్పటికే ఇలా జరిగిందంతా చెప్పినప్పుడు వాళ్ళు అడ్మిట్ చేసుకుని ఐసీయూలోనే ఒక ప్యాకెట్ బ్లడ్ ఎక్కిచ్చారు. ఎక్కిచ్చిన తర్వాత రెండో ప్యాకెట్ ఇంకా రూమ్‌కి ఒకటి చూసాం కదండీ! రూమ్‌కి షిఫ్ట్ చేసి రూమ్‌లో ఇంకోటి పెడతాము అని చెప్పి ఇంకోటి పెడుతున్నప్పుడు సగం ఎక్కినప్పటికి ఇంకా నా బాడీ ఇక్కడ నడుము నుండి ఇంకా కింద వరకు విపరీతంగా పెయిన్ అనమాట. అసలు తట్టుకోలేని పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా తగ్గలేదనమాట. అంత భయంకరమైన పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు ఆ కిమ్స్‌లో ఉన్న డాక్టర్ నన్ను ఎవరైతే చూసారో ఆ డాక్టర్ నా భర్తను పిలిచి, ఈవిడికి బాడీ అంతా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయినట్టుంది. తీసుకెళ్ళిపోండి. మీ ఆవిడ కేసు నేను టేకప్ చేసి నా తల మీద, నా నెత్తి మీద ఒక టైం బాంబు పెట్టుకున్నట్టుంది. ఏ క్షణాన పేలిపోద్దో నాకు తెలియదు అన్నట్టుంది మీ ఆవిడ కేసు నేను తీసుకుని. నాకు టెన్షన్ వచ్చేస్తుంది మీ ఆవిడ కండిషన్ చూసి. తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుండి అని చెప్పారు. అని చెప్పగానే ఇంక నా భర్త ఏడుస్తూనే అతను బ్రతిమాలినా కూడా అతను తీసుకెళ్ళిపోండి అని డిశ్చార్జ్ లెటర్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని పంపించేశారనమాట. పంపించేస్తే వెంటనే ఈయన మళ్ళీ ఒమేగా నేను ఏ హాస్పిటల్ అయితే నాకు సర్జరీ అయ్యిందో ఆ హాస్పిటల్‌కి కాల్ చేస్తే తీసుకురమ్మన్నారు వాళ్ళు. అప్పటికి నా భర్త చేతిలో ఒక రూపాయి కూడా లేదనమాట. లేకపోయేసరికి బ్లడ్ ఎక్కించాలి. ఇప్పుడు బ్లడ్ లేదు. మినిమమ్ ఒక 2 ప్యాకెట్స్ అన్నా ఎక్కించాలి. ఎక్కించాలంటే ఒక 3000 ఉండాలి. ఎలా నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనేసని ఆలోచించుకుంటూనే కారులో నన్ను ఎక్కించుకొని తీసుకొస్తున్నప్పటికి నేను నా చేతిలో 3000 తీసి నా భర్త చేతిలో పెట్టాను. ఎక్కడియి నీకు ఇవి అని అంటే, ఇలా మా మామయ్య వాళ్ళు నన్ను చూడడానికి వచ్చి డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళారు. తీసుకోండి అని చెప్పినప్పుడు నా భర్త దేవా నువ్వు ఉన్నావు. నా భార్యకి బ్లడ్ ఎక్కిద్దామంటే ఇప్పుడు మనీ లేదు.
ఎలా అనుకుంటున్నప్పటికీ నువ్వు ఇచ్చావు అనేసి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు మళ్ళీని. అయితే ఇప్పటికి అప్పుడు నాకు మొత్తం బ్లడ్ 22 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కిచ్చారు నాకు. 22 ప్యాకెట్లు బ్లడ్ నా బాడీకి ఎక్కింది. అయితే అడ్మిట్ చేసుకున్నారు. పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. అది తగ్గింది. తర్వాత ఆ డాక్టర్ ఒకటే అన్నారు, ఇంక ఈవిడికి ఒక్క టెస్ట్ ఉండిపోయింది, బోన్ మ్యారో టెస్ట్. అదొక్కటి చేస్తే ఈవిడ కండిషన్ ఏంటి అన్నది తెలుస్తుంది. బ్లడ్ ఎక్కించినా కూడా నాకు ఉండేది కాదనమాట. ఒక రోజు ఉండేది, రెండో రోజు మళ్ళీ 4కి వచ్చేస్తుంది అనమాట బ్లడ్. ఎంత ఎక్కించినా, ఇన్ని 22 ప్యాకెట్లు ఎక్కించినా కూడా ఎక్కించిన రోజు ఉండేది, ఆ తర్వాత రోజుకి మళ్ళీ 4కి వచ్చేసేది అనమాట. వీళ్ళకి అర్థమయ్యేది కాదు ఆ డాక్టర్స్కి, ఈవిడికి ఏం ట్రీట్మెంట్. రోజు బ్లడ్ టెస్ట్ అనమాట. ఎక్కడెక్కడ రాకపోతే బ్లడ్ వాళ్ళు పొడిచి తీస్తే రాకపోతే వాళ్ళు ఏం చేసేవారంటే పెద్ద సిరింజ్ తెచ్చి ఈ తొడల దగ్గర ఇలా నిలబెట్టి ఒక గేదెకి పొడుస్తారు కదా ఇంజెక్షన్, అలా పొడిచి తీసేవారు అనమాట. ఆ బాధ చాలా భయంకరంగా ఉండేది, పెయిన్. ప్రతిరోజు మీరు బ్లడ్ ఎక్కిస్తున్నారు, నాకు ప్రతిరోజు టెస్ట్ చేస్తున్నారు, ఇంకెందుకు నాకు ఇలా సూదులు గుచ్చేస్తున్నారు, ఇబ్బంది అయిపోతుందంటే, మేము చెయ్యాలి కదా ట్రీట్మెంట్, మరి మేము మీకు ఎందుకు ఇలా అవుతుందో తెలియదు కదా, మేము టెస్టులు చెయ్యాలి కదా అని అలా చేసేవారు. అయితే ఇంకా బోన్ మ్యారో టెస్ట్ ఒకటి మిగిలిపోయిందని చెప్పారు. అలా చెప్పినప్పటికీ ఆ టెస్ట్ చేయాలంటే ఒకసారి నా ఫ్రెండ్ చెప్పిందనమాట. అది చాలా భయంకరంగా ఉంటుంది, మొత్తం ఏమి ఇవ్వరు, దుమ్ములోకి ఒక నీడిలు పెట్టి మూలికి తీస్తారు, అది టెస్ట్కి పంపిస్తారని నా ఫ్రెండ్ ఒకసారి చెప్పింది. ఆ మాటలు గుర్తొచ్చాయి నాకు. గుర్తొచ్చి ఆ బెడ్ మీద ఉండే నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఇంత శ్రమను నేను అనుభవిస్తున్నాను, ఇంత బాధను నేను అనుభవిస్తున్నాను, ఈ బాధ నేను ఇంకా ఇప్పుడు ఆ టెస్ట్ అంటే నేను తట్టుకోలేను ప్రభువా, నీకేమన్నా ఒకవేళ నీ పని ఏమన్నా ఇంకా ఈ లోకంలో చేయడానికి నా వలన నీకేమన్నా ఉపయోగం ఉంటే ఈ లోకంలో నన్ను ఉంచు, నీ పని నా వలన ఏమైనా మిగిలి ఉంటే ఈ లోకంలో ఉంచి, లేకపోతే నన్ను తీసుకెళ్ళిపో, నా భర్త పిల్లలు ఎప్పటికన్నా ఒకళ్ళని విడిచి ఒకళ్ళని చనిపోవాలి, వాళ్ళు అలాగోలా బ్రతుకుతారు, కానీ నేను ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళిపో అని నేను ఆ బెడ్ మీద ఉండి పడుకునే ప్రార్థన చేసుకున్నప్పటికీ అప్పటి వరకు ఏంటంటే నా భర్త మా ఆడపడుచు ఉన్నారు కదా, వాళ్ళే నా చేయి పట్టుకుని వాష్రూమ్కి తీసుకెళ్ళేవారు, తనే బ్రష్ చేయించి నాకు టిఫిన్ తినిపించేది. మా ఆడపడుచు నా భర్త వాష్రూమ్ తీసుకెళ్ళి వాళ్ళకి గడ కూడా పెట్టుకొని ఇచ్చేవారు కదా, ఎందుకంటే అక్కడ లోపల కళ్ళు తిరిగి పడిపోతే తెలియదు మాకు అనేసి అని వాళ్ళే ఉండి మళ్ళీ నా పని అయిపోయాక తీసుకుని వచ్చేవారు అనమాట. అయితే ఈలోపు మన సుదర్శనం అయ్యగారు ఆయుర్వేదం మెడిసిన్ మా అక్కగారు వాడారండి, అది వాడి చూడండి సిస్టర్ గారికి అని చెప్పారు. అయితే నా భర్త మా అన్నయ్య కలిసి అక్కడికి గిద్దలూరు వెళ్దామని ప్రయాణమై వెళ్ళారు. నా అమ్మ ఆడపడుచుని నా దగ్గర పెట్టేసి హాస్పిటల్లో. అయితే నైట్ నేను అలా ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత ఉదయం ఏమైందో తెలియదు, ఏం అద్భుతం దేవుడు చేస్తాడో తెలియదు, కానీ ముందు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాకు ఎంత బలం ఉందో ఆ బలము నాకు వచ్చిందనమాట. నేనే లేచి అప్పటి వరకు నా చేయి పట్టుకుని నన్ను వాష్రూమ్కి తీసుకెళ్ళే వాళ్ళు కాస్త నా అంతటా నేనే లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయి వచ్చేసి బెడ్ మీద కూర్చున్నప్పటికీ సడన్గా మా ఆడపడుచు లేచిందనమాట. వదిన ఏమైంది లేచి కూర్చున్నావు ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళానండి అని చెప్పాను. చెప్పగానే ఏంటి ఒక్కరిదాన్ని ఎలా వెళ్ళావు, రోజు నేను తీసుకెళ్ళేదాన్ని, నన్ను లేపాలి కదా, నిద్రలో ఉంటే ఎందుకు నువ్వు వెళ్ళిపోయి పడిపోయావంటే అన్నీ నన్ను తిడతారు కదా అనేసానంటే, అమ్మ నాకు ఏమైందో తెలియదు, నేను ముందు ఎంత బలంగా ఉన్నానో అంత బలం నాకు ఉన్నది, ఇప్పుడు నాకు ఏమీ ప్రాబ్లం లేదు, అందుకే నేను లేచి వెళ్ళిపోగలిగానంటే పోన్లే సంతోషం అని అన్నది. ఆ తర్వాత ఇంక నా భర్త వచ్చేసారు. డాక్టర్ కూడా బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు 4 కాస్త 6కి వచ్చింది బ్లడ్. ఆ 6కి వచ్చిన తర్వాత డాక్టర్స్ చూసి ఇంకొక ప్యాకెట్ ఎక్కించి ఒక డే చూసి పంపించేస్తామండి ఇంటికి అన్నారు. అయితే అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా చాలామంది క్రిస్టియన్స్ అనమాట, వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉండి చాలా హెల్ప్ చేసేవారు వాళ్ళందరూని. అయితే ఆ 6 నుండి మళ్ళీ ఇంకొక రోజు బ్లడ్ ఎక్కించిన తర్వాత 8కి వచ్చింది అనమాట బ్లడ్. వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్స్ అన్నారు, ఈ బ్లడ్ స్టాండర్డ్గా ఉంటే 8 ఉండిపోతే డిశ్చార్జ్ ఇచ్చేస్తామన్నారు. మరుసటి రోజు వరకు చూస్తే 8 అలా ఉండిపోయింది అనమాట, ఇంక తగ్గలేదు. తగ్గకపోతే డాక్టర్స్ ఇంటికి పంపించారు. ఇంటికి పంపించేసి 1 వీక్లో మీరు మళ్ళీ రండి ఒకసారి బ్లడ్ చూస్తాం ఎంత ఉందో అని అన్నారు. సరే అని నేను సెప్టెంబర్ 12th నాకు డిశ్చార్జ్ ఇచ్చారు. ఇంటికి వచ్చాం. సెప్టెంబర్ 15th నేను మా చర్చికి వెళ్ళిపోయాను. అంటే ఇంట్లో ఉన్న సండే ఆ రోజు దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యం చెప్పాలని 15th నేను చర్చికి వెళ్ళిపోయాను. అయితే 17th 5 days అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం.
హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేసినప్పటికి ఎవరన్నా ఒక బ్లడ్ లేకపోతే ఒక బీట్రూట్ జ్యూస్లు ఇవన్నీ తాగితే ఒక నెల రోజులు పడుతుంది ఒక పాయింట్ పెరగాలంటే. కానీ ఆ 5 డేస్‌లోని నా బ్లడ్ 12.5కి వెళ్ళిపోయిందనమాట. ఇది దేవుని వలన మాత్రమే జరుగుతుంది. మనమేమో తీసుకున్న ఫుడ్ కాదు, ఇంకోటి కాదు, ఏమీ కాదు. 12.5కి వెళ్ళిపోగానే డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఈవిడికి ఇంక కీమో స్టార్ట్ చేద్దామండి, కీమోస్ ఇవ్వాలి అని ఒక 8 కీమోస్, తర్వాత ఒక 9 ఇంజెక్షన్స్ నాకు రాశారు. 25 రేడియేషన్స్ ఇవ్వాలి అని, నాకు ఇవన్నీ ట్రీట్మెంట్ ఇదండి అని చెప్పారు. అయితే తన రిపోర్ట్ ఇచ్చి డాక్టర్తో మాట్లాడొస్తానని అన్నారు. నేను కారులో కూర్చున్నాను. ఆ రిపోర్ట్ పట్టుకుని ఒకటే ఏడుస్తున్నానన్నమాట. నా నాకు బాగా కష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు నేను యేసయ్యా అని అన్నగాని నాన్న అని పిలుస్తానన్నమాట దేవుడిని. ఆ రిపోర్ట్ పట్టుకుని, నాన్న నాలో నువ్వేం చూసి నాకు ఈ కృప ఇచ్చావు, నాలో ఏ అర్హత ఉందని ఇలా నన్ను స్వస్థపరిచావు అని ఏడుస్తూ దేవుడు స్తుతిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ నుండి నాకు కీమో స్టార్ట్ చేశారు. కీమోస్ ఇస్తున్నప్పుడు కూడా డాక్టర్ ఏమన్నారంటే అది ఎక్కుతున్నప్పుడు చాలా పెయిన్ వచ్చేస్తుంది, మీరు జాగ్రత్తగా ఫుడ్ అది తీసుకుంటూ ఉండాలి, పెయిన్ కడుపులో నొప్పి వస్తుంది, వామిటింగ్స్ అయిపోతాయి, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయని చెప్పారు. అయితే అలా ఉంటాయని అందరికీ ఉన్నాయేమో, కానీ దేవుని మహాకృపను బట్టి నాకు అసలు ఏది తెలియదు. ఆ కీమో ఎక్కుతున్నప్పుడు నేను హ్యాపీగా నిద్రపోయాను అనమాట. నిద్రపోతే ఆ సిస్టర్స్ వచ్చి, ఆంటీ మీరు ఎంత హ్యాపీగా ఎలా నిద్రపోతున్నారు అని అంటే అందరూ చాలా గోల పెట్టేస్తారు. నేను కూడా చూసాను అనమాట. నా పక్క బెడ్ ఆవిడ కీమో ఎక్కిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట. ఆవిడ మళ్ళీ అడ్మిట్ చేసి అన్నీ చేశారు. కానీ నాకు అలాంటి పరిస్థితి ఏది దేవుడు ఇవ్వలేదు. అయితే ఆ కీమోస్ అన్నీ అయిపోయిన తర్వాత మొన్న లాస్ట్ ఆగస్ట్ 16కి నా ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఎప్పుడైతే ఇక్కడ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ నాకు 2024లో జూలై 20ని నాకు పెట్ స్కాన్ తీశారని చెప్పాను కదా. ఆ పెట్ స్కాన్లోని ఏంటి రిపోర్ట్స్ వచ్చాయంటే ఈవిడికి ఒక బ్రెస్ట్లో క్యాన్సర్ ఉంది, ఇంకెక్కడా క్యాన్సర్ లేదు అనేసని ఆ రోజు మైల్డ్ అటాక్ క్యాన్సర్ అనేసని ఉంది అనేసి, లంగ్స్ కూడా కొంచెం ఉంది క్యాన్సర్ అని అప్పుడు జూలైలో నేను 2024లో తీసుకున్న స్కానింగ్లో చెప్పారనమాట. అయితే నాకు ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ ఏంటంటే మీకు సెప్టెంబర్ 3ని మళ్ళీ మీకు పెట్ స్కాన్ తీయాలండి, మీ కండిషన్ ఎలా ఉందో చూడాలి అనేసి అని చెప్పినప్పుడు అందులో ఏంటి రిపోర్ట్ వచ్చిందంటే నాకు ఈవిడికి బాడీలో ఎక్కడా క్యాన్సర్ లేదనేసి అని రిపోర్ట్ వచ్చిందనమాట. ఇవి నా రిపోర్ట్స్ అనమాట. ఎందుకు నేను ఇవన్నీ చూపిస్తున్నానంటే మీ అందరిలో విశ్వాసం కలిగి చేయడానికి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మీద ఆధారపడిన వాళ్ళని ఆయన విడిచిపెట్టడు. రిపోర్ట్స్తో ఆధారాలతో నేను ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం ఇవ్వాలి ప్రభు అని అడిగాను. అలాగే దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చి ఆ డాక్టరే, ఏ డాక్టర్ అయితే చచ్చిపోద్ది వెళ్ళిపో అనేసి అని తీసుకెళ్ళిపో అని అన్నారో ఆ డాక్టర్ నోటితోనే మీకు క్యాన్సరే లేదు, మీరు ఏ మెడిసిన్ వాడక్కర్లేదు, అసలు ట్రీట్మెంట్ కానీ ఇంకేది అవసరం లేదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఫుడ్ కూడా ఏది నచ్చితే తినొచ్చు అనేసి అని చెప్పి నన్ను పంపించారు. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం నా పట్ల. అందుకు దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. మా సంఘమే కాదు, ఇక్కడ అయినాపురం సంఘమే కాదు, నా గురించి నేను ఎవరో చూడలేని వాళ్ళు కూడా అనేక మంది నా కోసం ప్రార్థించారు. ఆ ప్రార్థనా ఫలము దేవుని కృప దానికి తోడుగా ఉండి ఇలా నన్ను సజీవుల సంఖ్యలో నన్ను ఒకదానిగా ఉంచాడు దేవుడు. అందుకు దేవునికి వందనాలు. ప్రార్థించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇంతటితో ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాక్ష్యం నిజంగా మా కుటుంబంలో ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఇది. నా భార్య చెప్పింది, ఫస్ట్ ఆంకాలజీ డాక్టర్ చూసి తీసుకెళ్ళిపోండి చచ్చిపోద్ది అన్నారు. అయితే అప్పుడు ఒక్క క్షణం నేను దేవుడు లేడు అన్న స్థాయికి వచ్చేసాను అనమాట. వెంటనే మా పాస్టర్ గారు ఫోన్ చేశాను, పాస్టర్ గారు ఇది పరిస్థితి అంటే, మా హాస్పిటల్కి మా ఇంటికి నీరాబట్టు
35 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. వెంటనే పాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చి మరి నాతో మాట్లాడినప్పుడు మరలా నేను ఒక్క క్షణం ఎందుకన్నాను అనిపించింది. తర్వాత మరలా దేవుడే ఉన్నాడు, దేవుడు చేస్తాడు అన్న కార్యం మీద మరలా ఇంకో డాక్టర్ని కలవడం. ఆ డాక్టర్ నేను చూస్తాను చనిపోయినంత వరకు, నీ భార్యని ఇక్కడ ఉంచుతాను అన్నప్పుడు మళ్ళీ ఎంతో ఏదో చిన్న ఆశ. అంటే ఒక్కోసారి మనం ఎంత విశ్వాసం అయినప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోతుండడానికి నేనే నిదర్శనం. నేను ఏంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎంత కష్టం వచ్చినా దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు కంపల్సరీకి మన జీవితంలో విజయాన్ని దయచేస్తాడు తప్ప అపజయాన్ని ఎప్పుడు దయచేయడు. దానికి ఉదాహరణ నేనే. అయితే నా భార్య సర్జరీ నుండి వచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్ పనిచేయలేదు దాని బాడీకి. యాంటీబయాటిక్స్ టెస్ట్కి పంపిస్తే ఏ యాంటీబయాటిక్ పనిచేయదని చెప్పారు. కానీ రెండే రెండు. కానీ ఆ రెండిట్ల కాస్ట్ ఎంత అంటే రోజుకి 70,000. రోజుకి 70,000. అలాగే 10 days నియర్ 7 lakhs ఖర్చు పెట్టాలి. అయితే అక్కడ 7 lakhs అయిన తర్వాత మా మిస్సెస్ది ఓ నెగిటివ్ బ్లడ్ అండి. మనకి మామూలు బ్లడ్ గ్రూపులకే బి పాజిటివ్ అయినా ఓ పాజిటివ్ అయినా అన్ని చాలా బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. అవి సర్వసాధారణంగా దొరికేవి, కానీ డోనర్ లేకపోతే ఎవరు. కానీ 22 ప్యాకెట్లు ఓ నెగిటివ్ ప్యాకెట్లు, మీరు నమ్మరు. అన్యుడు దేవుడు నమ్ముకోలేండి. నా ఫ్రెండ్ వాడికి చేసింది అయితే ఏం లేదు. ఆడే నేను కలిసి చదువుకున్నాం అంతే. ఏ రోజు ఆడికో రూపాయి సహాయం చేయలేదు. ఎప్పుడు ఆడిని నేను ఏది చేయలేదు, ఆదరించలేదు. కానీ మరి దేవుని కృప ఎలా ఉంటుందంటే ఏ సమయంలో ఎవరిని వాడుకోలో వాళ్ళని వాడుకుంటాడు. ఆ విధంగానే వాడు ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా చేస్తుంటాడు. అండ్ అథ్లెటిక్ మాట స్పోర్ట్స్ మ్యాన్ అన్నమాట వాడు. నా భార్యకి బాగాలేనప్పుడు వాడు ఇటలీలో ఉన్నాడు, ఇంటర్నేషనల్ దానికి వెళ్ళాడు. అక్కడి నుంచి కూడా వాడే బ్లడ్ నాకు అరేంజ్ చేశాడు అనమాట. నేను ఫోన్ చేయడమే ఆడికి, అరే ఇలాగ నాకు బ్లడ్ కావాలరా అంటే, నువ్వే కంగారు పడక నేను ఏర్పాటు చేస్తాననేసి నేను చెప్పడమే. ప్రతిరోజు ఆడికి ఫోన్ చేయడమే బ్లడ్ కావాలన్నప్పుడు. ఎందుకంటే ఒకరోజు 2 ప్యాకెట్లు తెచ్చానంటే మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మూడో రోజు నేను కంపల్సరిగా బ్లడ్ తేవాల్సిందే. అలాగే 22 ప్యాకెట్లు కూడా దేవుడు వాడి ద్వారా రప్పించడానికి దేవుడు అంతగానో కృప చూపించాడు. అయితే మెడిసిన్లు కానీ ఏవి కూడా నా భార్య మీద అయితే ప్రభావం చూపించలేదండి. నేను అదే చెప్తున్నాను. ₹1 కోటి అయింది నా భార్య ఖర్చు హాస్పిటల్లో. 1 crore అబోవ్ అయిందే తప్ప 1 crore బిలో అవ్వలేదు. ఒక ఇంజెక్షన్ కాస్ట్ 5 lakhs. దీనికి కీమో కాదు, కీమో 40,000 to 50,000 కీమో 8 కీమోస్ ఇచ్చారు. కానీ ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఒక ఇంజెక్షన్ కాస్ట్ 5 lakhs. 5 lakhs. అలాంటి ఇంజెక్షన్లు 17 ఇంజెక్షన్ చేయించాం. 17 ఇంజెక్షన్లు అంటే నీరాబట్టి అదే 85 లక్షలు 90 లక్షల వరకు అయిపోయింది. ఈ హాస్పిటల్ పెట్ స్కాన్లు అని అవని ఇవని అలాగా 1 crore దాటిందండి. 1 కోటి రూపాయలు. ఎంత ₹1 కోటి దాటినా కూడా లాస్ట్కి చివరికి దేవుడు నేనున్నానని నిరూపించుకోవడానికి మరి ఒక్క రాత్రిలోనే దేవుడు గొప్ప అద్భుత కార్యం నా భార్య జీవితంలో చేశాడండి. ఎందుకంటే ఆ రాత్రి లేను. నేను గిద్దలూరు మెడిసిన్కి వెళ్ళాను. మరి నా భార్య ఆ బెడ్ మీద లేచి ప్రార్థన చేయడం, మరి దేవుడు తెల్లవారేటప్పటికే స్వస్థత దేవుడు ఇచ్చాడు. మరి అలాంటి కృప దేవుడు మాకు ఇచ్చాడని మెయిన్ ముఖ్యంగా మా పాస్టర్ గారు కానీ మా పాస్టర్ గారికి అన్నిటి ప్రార్థన. అందుకని పాస్టర్లు ఎవరినైనా కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో జరిగింది మేము ఎంత ఫీల్ అవుతామో మాకంటే ఎక్కువ వాళ్ళు ఫీల్ అవుతారు. ఇటు అయినపురం పాస్టర్ గారైనా అటు మా పాస్టర్ గారైనా ఎప్పుడైనా మురళి గారు ఫోన్ వచ్చిందంటే ఏం జరిగిందనే భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసేవారు వీళ్ళిద్దరూ. అలాంటి సేవకులు మరి మాకు దేవుడు ఇచ్చినందుకు అది దేవాది దేవుడికే వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి కాపర్ని మనందరం కలిగి ఉన్నందుకు కూడా దేవుడు కృప అండి. అలాంటి కృప ఎందరికో ఉండదు, కానీ అలాంటి కృప మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలోనైతే మేమందరం అటు నా కుమారుడికి హింసకు గురయ్యాడు, మా అమ్మాయి హింసకు గురైంది, నేను నా భార్య అందరం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఆ ఇబ్బందులు కూడా కొంతకాలమే. అందాక మా మిస్సెస్ని సర్జరీ చేసినప్పుడు అయితే బెడ్ మీద ఉంటుంది, 2 years ఉంటుంది. కానీ ఆ 2 సంవత్సరం బతికిన కాలం అంతా ఒకవేళ బ్రతికిందా 2 నెలల తర్వాత దాటి బతికిందంటే సంవత్సరం జీవితకాలం అంతా బెడ్ మీద ఉంటుంది, అన్నీ మీరే చేసుకోవాలని చెప్పారు తప్ప లెగిసి పని చేస్తుంది అన్న విషయం అయితే మాత్రం ఎవరు చెప్పలేదండి. డాక్టర్లు అయితే మాత్రం 99.99% నీ భార్య
లేగదని చెప్పారు. కానీ దేవుడు మన అద్భుత కార్యాలు చేస్తాడనే దానికి సంవత్సరం తిరక్కముందే, నా ఆగస్టులో సర్జరీ అయింది, డిసెంబర్లో నా భార్య వంట చేసి నా క్యారేజ్ కట్టి నా డ్యూటీకి పంపించింది. హల్లెలూయా. దేవుడు అంత మహిమగల దేవుడు, అంత అద్భుత కార్యం చేయగల దేవుడు. మరి మా దేవాది దేవునికి వేలాది స్థుతులు. మా కుటుంబమే కాదండి, అందరూ ప్రార్థన మా కుటుంబానికి ఒక దీపంలాగా, ఒక వెలుగులాగా ఇచ్చి మేము కుటుంబం అంతా ఇలా సంతోషంగా నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.